నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పొదలకూరు రోడ్ ముఖ్యమైనటువంటి రోడ్. ఈ పొదలకూరు రోడ్డు వెంబడి కొన్ని వేల మంది రోజు ప్రయాణిస్తూ ఉంటారు. ఈ పొదలకూరు రోడ్డు ప్రాంతం అంతా కూడా ఎక్కువ పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతాలు. ఈ పొదలకూరు రోడ్డుని అభివృద్ధి చేయాలని అనేక ప్రయత్నాలు చేసి ఈరోజు పొదలకూరు రోడ్లో డివైడర్లు దాదాపుగా పూర్తయినాయి. సగం ప్రాంతానికి సెంట్రల్ లైటింగు పూర్తయింది. మిగతా సెంట్రల్ లైటింగ్ కూడా అతి త్వరలో ప్రారంభించబోతూ ఉన్నాం. అదేవిధంగా ఆ యొక్క డైకస్ రోడ్డు ప్రాంతంలో సిమెంట్ రోడ్డు పార్టు పూర్తయింది. అదేవిధంగా ఈ పొదలకూరు రోడ్డు ప్రాంతంలో భవిష్యత్తులో రోడ్డు దెబ్బతినకుండా ఉండాలంటే ప్రజలకి ఏదైతే ఈ వరదలు, ఈ నీళ్లు రోడ్ల మీద నీళ్లు ఆగకుండా ఉండాలంటే డ్రైన్లు కట్టడం అత్యంత అవసరమని ఇంజనీర్ల సూచన మేరకి 1,30,00,000 రూపాయలు ఒక్క పొదలకూరు రోడ్డు డ్రైన్ల కోసం 1,30,00,000 రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది. అందులో 36 లక్షలతో ఈరోజు డ్రైన్లకి శంకుస్థాపనలు చేసుకున్నాం. అతి త్వరలోనే అంటే మరో వారం రోజుల్లోనే మరో 90 లక్షల రూపాయలతో ఈ యొక్క డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుని వేగవంతంగా వాటిని పూర్తి చేస్తాం. ఆ డ్రైన్ల నిర్మాణం పూర్తయిన తర్వాత సెంట్రల్ లైటింగ్ మిగతా ప్రాంతం కూడా పూర్తయిన తర్వాత అప్పుడు పొదలకూరు రోడ్డు, బీటీ రోడ్డు పనులు మొత్తం కూడా తార్ రోడ్డు పనులు ప్రారంభమవుతాయి. మొత్తం అన్నీ కలగలిపి 3 నెలలు సమయం పడుతుంది. జూలై ఆఖరిలోపు, ఇది ఏప్రిల్ నెల, మే, జూన్, జూలై ఆఖరిలోపు ఈ యొక్క పొదలకూరు రోడ్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది రోడ్డు, డ్రైన్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగు, ఆ ఖాళీ ప్రదేశాల్లో ఉద్యానవనాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా ప్రజలకు మేలు చేసేటట్లు తీర్చిదిద్దుతామని. కాబట్టి మరో 3 నెలలు పొదలకూరు రోడ్డు ప్రాంతంలో ప్రజలు ట్రాఫిక్తో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దయచేసి పొదలకూరు రోడ్డు వాసులకు కానీ పొదలకూరు రోడ్డు గుండా ప్రయాణించే ప్రయాణికులకు కానీ 2 చేతులు జోడించి సవినయంగా మనవి చేస్తూ ఉన్నా. కాస్త 3 నెలల పాటు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ట్రాఫిక్ అవాంతరాలు ఉంటాయి. ఒక మంచి పని సాగాలంటే ఇలాంటి చిన్న చిన్న అవాంతరాలని మనం అందరం కూడా భరించక తప్పనిసరి పరిస్థితి. దయచేసి అర్థం చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో జూలై 30వ తారీఖు లోపు 3 నెలల్లో పొదలకూరు రోడ్ని పూర్తి చేసి సర్వాంగ సుందరంగా అందిస్తామని మాట చెప్తున్నాను.